హిందూ బంధువులకు నమస్కారం. ఒక అన్న నాకు ఫోన్ చేసి ఒక మాట అన్నాడు. ఏమనంటే, "అరే నీకేం పని లేదారా? ఒక దేశం అంటావు, ధర్మం అంటావు, లేకపోతే ఎంఐఎం పార్టీ గురించి లేకపోతే వేరే వాళ్ళ గురించి అడవులకి ఎందుకు మాట్లాడతావురా" అని మాట్లాడిండు ఆ అన్న గురించి. అన్నకి ఒకటి చెప్పిన, "అన్న పూర్వం మనకి రామాయణం, మహాభారతం ఈ దేశం గురించి, ధర్మం గురించి, మన ఒక శివాజీ గురించి ఇట్లా వీళ్ళ గురించి చెప్పిరు కాబట్టే మన దేశం గురించి, ధర్మం గురించి ఎవరు నీచంగా మాట్లాడాలన్నా కానీ కనీసం కొద్దిగా ఆలోచించేటోళ్ళన్నా. ఎప్పుడైతే ఒక చెంప కొడితే రెండో చెంప చూపి అశోకుడు కత్తి కింద పడేసి రోడ్డు ఇటు పక్కన అటు పక్కల 2 చెట్లు నాటాను వీటి గురించి ఎప్పుడైతే చెప్పిర్రో ఈ దేశం గురించి, ధర్మం గురించి నీచంగా మాట్లాడేటోళ్ళ సంఖ్య పెరిగిందన్న. అట్లా దానివల్లనే ఈ హిందూ ధర్మం మీద దాడులు, ఈ దేశం గురించి దాడులు, మన వాళ్ళే మన దేశం మీద దాడులు చేస్తున్నారన్న మాటలతోటి. చూడండి ఒకసారి నిన్న కూడా ఏమైంది, రాహుల్ గాంధీ పార్లమెంట్లో ఏదైనా ఉంటే దేశం గురించి అన్న మంచి చెడుల గురించి మాట్లాడుకోవాలి, కానీ ఈ హిందుత్వం గురించి ఆయనకి ఎందుకన్నా? ఆయన ఒక శివుని ఫోటో పెట్టుకునేసి హిందూ ధర్మంలో తీవ్రవాదులు ఉన్నారు, ఉగ్రవాదులు ఉన్నారు అనేసి మాట్లాడిండు. నువ్వు చూడన్న మన ఒక వీడియో చూడన్న అని చెప్పిన. అయితే అప్పుడు అన్న ఒకసారి ఆలోచించుండు, ఈ దేశం గురించి, ధర్మం గురించి ఎవరైనా మాట్లాడినా కానీ నేను ఇట్నే మాట్లాడతాను, నేను ఖచ్చితంగా మాట్లాడతా, బరాబర్ మాట్లాడతా. లేదు అని అంటే ఇటువంటి వాళ్ళ సంఖ్య ఇంకా పెరుగుతుందన్న అని చెప్పిన ఆయనకి. సరే అప్పుడు కూడా అన్న కూడా ఏం మాట్లాడలేదు. కాబట్టి హిందువులారా, ఈ దేశంలో కనీసం స్కూళ్ళల్లో నేర్పించారు, కానీ కనీసం గుళ్ళల్లో నన్ను నేర్పించండి. గుళ్ళల్లో ఏదో సంస్కృతంలో చెప్పడం కాదు, దేశం గురించి, ధర్మం గురించి, మన వీరోచితంగా పోరాడినటువంటి యోధుల గురించి చెప్పండి. అప్పుడే హిందూ ధర్మం కాపాడబడుతుంది, ఈ దేవాలయాలు కాపాడబడతాయి. లేదు అనంటే సంస్కృతం లేదో లొడల అని చెప్పి కూడా పోతుంటే ఎవరికి అర్థం కాదు. దాన్ని విడదీసి చెప్పండి, దాని అర్థమైంది చెప్పండి. లేదంటే ఇటువంటి అన్నలు ఎప్పుడైనా కానీ నాకు కాదు ఇంకోళ్ళ గురించి కూడా ఇట్నే మాట్లాడుతుంటారు. కాబట్టి హిందువులారా, దేశం గురించి, ధర్మం గురించి మనం ఇట్నే మాట్లాడుకోవాలనేసి నా ఈ ప్రయత్నం. జై హింద్.